బుడితప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా ఉడుపులు అవుతున్నాయి. అలాగనే ఎదలు జల్లేశారు. ఎదలకి ఉడుపులకి ఆ కాలంలో ఏదైతే డిఏపి కావాలో ఎరువుల కోసం రైతులు బజార్లంట రోడ్ల మీద పడాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్కేలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా అందించాల్సిన అవసరం ఉంది, పిఎస్సిఎస్ల ద్వారా అందించాల్సి ఉంది. కానీ ఈరోజు ఆర్ఎస్కేలో సిబ్బంది ట్రాన్స్ఫర్స్ అనేవి ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు దృష్టి కేంద్రీకరించి పనిచేయలేకపోతున్నారు. వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా ఉంటుంది. దానివల్ల రైతులు పట్లు పడాల్సి వస్తుంది. దాంతో ప్రైవేట్ మార్కెట్ దగ్గర పోతే ఒక్కొక్క ప్రైవేట్ మార్కెట్ ఒక్కొక్కలాగా రేట్లు చెప్తున్నారు. వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే లేదు. దీంతో రైతులు క్యూలు కట్టి రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఏదైతే ఆర్ఎస్కేల ద్వారా ఇచ్చారో వాటిని తక్షణమే ఈ బదిలీ వ్యవస్థని కొద్ది రోజులు వాయిదా వేసి నిలుపుదల చేసి తక్షణమే సరఫరా చేయండి. ఎరువులు కావాల్సింది. ఎందుకంటే ఎరువు సకాలంలో వేయకపోతే వేసినా ప్రయోజనం ఉండదు, పంట ఫలితం రాదు, దిగుబడులు పెరగవు, వృధా అవుతుంది డబ్బు. అదే టైంలో ఈరోజు ఈ జిల్లాకు కావాల్సిన ఎరువు కావాల్సినంత రాలే. దాంతో సగమేమో ప్రభుత్వం ఎప్పుడూ చెప్తున్న లెక్క ప్రకారంగా కావాల్సిన ఎరువులు సగం మాత్రమే ఆర్ఎస్కేలు పిఎస్సిఎస్ సెంటర్ ద్వారా అమ్ముతున్నారు. మిగతా సగం ప్రైవేట్ మార్కెట్ ద్వారా అమ్ముతున్నారు. దీంతో ఏమైంది, ఆర్ఎస్కేలు బదిలీల వల్ల అక్కడ తెరవకపోవడంతో ప్రైవేట్ మార్కెట్ దగ్గర పరిగెట్టాల్సి వస్తుంది. వాడేమో విపరీతం ధరలు పెంచేస్తున్నారు. లేకపోతే యూరియా 240 రూపాయలకు అమ్మవలసింది ఈరోజు 450 రూపాయలు దగ్గర అవుతుంది. అలాగే డిఏపి కూడా 1600కి అమ్మాలి, 1300కి అమ్మాలి. ఈరోజు 1100 దాటి అవుతుంది. ఈ రకంగా దోపిడీకి గురవుతున్న పరిస్థితి వస్తుంది. మార్కెట్ వల్ల ప్రైవేట్ మార్కెట్లో పడి కొనుక్కోవాల్సి వస్తుంది. కనుక తక్షణమే ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎరువు కొరతను తీర్చకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఇప్పటికే ఆలస్యమైంది, ఆందోళన సిద్ధమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. రైతు సంఘం గట్టి మాట్లాడాలి. ఎరువుల విషయం సంబంధించి ఎరువులు మాకు ఎదలు చల్లాము. ఎదలకి ఎరువులు ముందే వేయాలి. కానీ ఇప్పటి వరకు ఆ డిఏపి లేదు. ఒకవేళ డిఏపి ముందే వేయాలి, దమ్ములోనే వేయాలి. కానీ దమ్ములో కాదు కదా, ఇప్పుడు 4 రోజులు అయిపోతుంది. ఇప్పుడు కూడా డిఏపి రాలేదు. యూరియా వచ్చిందంటారు, అది సప్లై చేయలేదు. కాబట్టి ఇలాగైతే వ్యవసాయదారులు గొప్ప ఇబ్బందిగా ఉంది. కాబట్టి డిఏపి యూరియా తొందరగా పంపించాలి. చెప్పండి. మనకి సచివాలయంకి ఎరువులు రాలేదు, సచివాలయంకి ఎరువులు రాలేదు. యూరియా వచ్చిందంతా సప్లై లేదు. రెండోది బయట మార్కెట్కి వెళ్తే 1600 చెప్తారు డిఏపి. యూరియా 350, గుళికలు ప్యాకెట్ 400, 450 చెప్తాడు. ఎంత ఇబ్బంది పడతాను ఎరువులకి. అదే ఆడికి నచ్చినోడికి ఇస్తాడు, లేకపోతే లేదు. ఆ ఎరువులు మాత్రం దొరకదు. రైతులు మాత్రం గొప్ప ఇబ్బందిగా ఉంది. ఎదలు జల్లేసి 20 రోజులు అయిపోతుంది. ఎదలు జల్లేసి ఇప్పటికి ఎరువు వేయలేదు. ఆ ఎరువులు ఎంత వేరంగా వస్తే మీరు సప్లై చేస్తే అంత మాకు ఫలితం సిక్కుతుంది. లేకపోతే వేస్ట్ మీరు ఇచ్చిన. ఏం పేరు మీ పేరు? నా పేరు లక్షణ.